హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక ముఖ్యమైన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, రోడ్డు యాక్సిడెంట్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామని. నాకు ఎందుకు అనిపించిందంటే, ఈ మధ్యకాలంలో నేను చాలా చూసిన రోడ్ యాక్సిడెంట్స్. చిన్న చిన్న కారణాలు, పెద్ద ఏముండదు, కానీ మీ విలువైన ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే, రీసెంట్గా మంచిర్యాల కదరాగండి, అక్కడ ఏమైందంటే ఒక ట్రక్ అంటే లారీ వాడు ఏం చేసిండంటే, తమిళనాడు నుంచి వస్తుంది ఆ బండి. తమిళనాడు నుంచి బండి వస్తుంటే వాడు ఏం చేసిన, ఒక్కడే డ్రైవర్ కమ్ క్లీనర్ అనుకుంటా. ఈవినింగ్ 7 o'clock, చీకటి ఉంటుంది కొంచెం అక్కడ బ్రిడ్జు. ఆ బ్రిడ్జ్ పైన వాడు తాగేసి, వాడికి తెలియదు, సోయి కూడా లేదు వానికి. వాడు 2 లారీలు వెళ్ళే ప్లేస్లో ఒక లారీ పెట్టేసిండు, ఒక లారీ మాత్రమే వెళ్తుంది ఆ బ్రిడ్జ్ బయట నుంచి. అది హైవే కావడం వల్ల చాలామంది స్పీడ్ ఒక 60, 50, 70 అట్లా వెళ్తూ ఉంటారు. ఒక సింగరేణి ఎంప్లాయీ కుటుంబము వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని వాళ్ళు వెళ్తుంటే చూసుకోలేదు, చీకట్ల వెనక టైర్కి తగిలింది. స్పాట్ చనిపోయాడు. హెల్మెట్ నిండా రక్తం. వాళ్ళ వైఫ్ కిందనే పడిపోయింది, మొత్తం పుచ్చకాయ వలిగినట్టు వలిగిన తలకాయ. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్న కారణాలు. లైటింగ్ కానీ, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు లైటింగ్ చూసుకోవాలి. చీకటి వెళ్తే ఎక్కువ శాతం మళ్ళీ ఆగిన వెహికల్స్కు గుద్దుకోవడం వల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. లేకపోతే గేదెలు కానీ ఆ చీకట్లు ఏర్పడాయి, ఆవులు కానీ అవి క్రాస్ చేస్తూ ఉంటాయి. ఫారెస్ట్ ఏరియాలో అయితే కొంచెం ఆ ఏరియాలో కూడా జంతువులు అటు ఇటు దాటుతూ ఉంటాయి, కాబట్టి స్పీడ్ కంట్రోల్ కాదు. ఒక 60, 40, 50 ఉన్నా కానీ స్పీడ్ సడన్గా బ్రేక్ అయ్యేసరికి ఏదో ఒక ఇంజూరు, ఏదో ఒకటి ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది. అయితే మీరు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ హెల్మెట్ ఉంటే హెల్మెట్, వీలైతే మీ బండికి వెనక రేడియం స్టిక్కర్లు, ముంగట రేడియం స్టిక్కర్లు. నెక్స్ట్ కార్ నడిపే వాళ్ళైతే సీట్ బెల్ట్ చాలా జాగ్రత్తగా, మరి ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తున్నట్టు చెక్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మీ గురించి ఇంటికాడ కుటుంబాలు ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాడు ఏదైనా స్కూల్కి వెళ్ళడం కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళడం కావచ్చు, మార్కెట్కి వెళ్ళడం కావచ్చు, ఏదైనా పనికి వెళ్ళి వస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి రోజువారీ కార్యక్రమాలు. రోడ్డు నడిపేటప్పుడు నెమ్మదిగా, నిదానంగా, చాలా జాగ్రత్తగా సోదనుకుంటావు, కానీ అదే నిజము. నువ్వు చిన్న నిర్లక్ష్యం, నువ్వు కరెక్ట్గానే వెళ్తావు, ఎదురుగా వచ్చేవాడు తాగి వస్తాడు, వాడు కళ్ళు కనబడాయి, కళ్ళు తిరుగుతాయి, హార్ట్ అటాక్ వస్తుంది. ఎదురొచ్చేటోడు నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా నీ ముందటోడు వస్తానికి గ్యారెంటీ లేదు. నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళరాక గ్యారెంటీ లేదు వెహికల్ నడుపుతూ ఉంటే. కొంత డ్రైవర్లు, కొంతమంది ఎంతోమంది డ్రైవింగ్ వాటి మీద కూడా బతికి ఆధారపడే అవకాశాలు కుటుంబాలు ఎంతో ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా నడపాలి. ఫుట్పాత్ల పైన కూడా అటు ఇటు క్రాస్ చేస్తారు, జీబ్రా క్రాసింగ్ చూసుకుంటూ. చిన్నపిల్లలు స్కూల్ టైంలో కూడా జాగ్రత్తగా దాటడానికి అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కుటుంబాల్లో విషాదం నింపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి, ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీసు, కింది స్థాయి వాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు, ఎవరైనా మరణం వస్తే ఆగదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అది మన చేతులారా కోల్పోవాల్సి వస్తుంది. మనము ధైర్యంగా ఉండి మన రూట్లో కరెక్ట్గా వెళ్తే ఎదుటోడు మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటే ఎదుటోడు ఎట్లా ఇచ్చినా కానీ మనం తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మన కుటుంబాలు మన వెహికల్ పైన కూడా వస్తూ ఉంటారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వెహికల్స్, ట్రక్స్ హైవే పంట నడుస్తూ ఉంటాయి, కాబట్టి మీరు రోడ్లు ప్రయాణాలు చేసేటప్పుడు, లేకపోతే ఎటైనా జాతరలు పోయేటప్పుడు, ఏదైనా సరే రోడ్డు ప్రయాణం అంటేనే జాగ్రత్త. ఇంటికి పోయాక జాగ్రత్త. తాగి వస్తాడు, నువ్వేం చేస్తావు అప్పుడు? ఆడ వచ్చి డైరెక్ట్ కుదుతాడు. హైవే పంట పిల్లలు దాటుతూ ఉంటారు, కొట్టేసి వెళ్ళిపోతాడు. కొట్టేసి వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడో పడుతుంది బాడీ. నేను చూసిన చాలా యాక్సిడెంట్, ఇప్పుడు నా కళ్ళారా చాలా చూసిన, ఒక 20 చూసి ఉంటా. ఎందుకంటే నేను నా రోజువారీ ఉద్యోగంలో ఎన్నో యాక్సిడెంట్లకు వెళ్ళాల్సి వస్తుంది. చూసినా కూడా అలా చూస్తే వివిధ జీవులు పడిపోయి ఉంటారు, అంత అంగడంగడి జరుగుతూ ఉంటుంది. ఈ సోది కాదు, నిజం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్. ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.